Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. November 17, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. నవంబర్ 17, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నవి ఏంటంటే పక్కే డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఒక రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా తమ రాష్ట్రంలోని ఒక జాతీయ ఉద్యానవనంలో ఒక పర్యావరణ పరిరక్షణ గురించి, మొక్కల పెంపకం గురించి, కర్బన ఉద్గారాల స్థాయిని కాపాడే విషయంలో ఒక డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది దేశంలో మొదటిసారి అనమాట. అది ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో భారతదేశంలో తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము తమ రాష్ట్రంలో పర్యావరణం గురించి పర్టికులర్గా తమ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జాతీయ ఉద్యానవనం పేరుపైన ఒక డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. అదే పక్కే డిక్లరేషన్ అంది క్లైమేట్ చేంజ్. అంటే ప్రజెంట్ అయితే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఏంటంటే COP26 రీసెంట్గా మనకి ఒక జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అంది ఒక క్లైమేట్ చేంజ్ అనేది ఏదైతే వాతావరణ మార్పుల సదస్సు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగిందో ఈ నేపథ్యంలోనే భారతదేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం వాతావరణ మార్పులపైన ఇలాంటి చర్యలు చేపట్టాలని ఒక రాష్ట్రము తీర్మానాన్ని ఒక డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. అదే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అంటే 2047 టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఈ పక్కే 2047 డిక్లరేషన్ అనమాట. ఎందుకోసం అంటే ఆ 2047 సంవత్సరం నాటికి మనం ఇక్కడ ఈ ఒక వాతావరణ మార్పులని మనము అధ్యయనం చేస్తూ పర్యావరణ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మనకి కర్బన ఉద్గారాల స్థాయి ఉందో లేదా మొక్కల పెంపకం కానివ్వండి ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనమాట. సో ఆ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన సమాచారం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము మనకి ఇమేజ్లో చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సీతాకోక చిలుక ఉందో కైజర్ ఐ హింద్ అనే ఒక బటర్ఫ్లైని తమ రాష్ట్ర బటర్ఫ్లైగా ప్రకటించుకోవడం జరిగింది. తమ రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ గమనించండి, గతంలో తమిళనాడు రాష్ట్రము తర్వాత మహారాష్ట్రాలు కూడా ఇలాంటివి తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి బటర్ఫ్లైస్ని ప్రకటించుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇలాంటి ప్రకటించుకుంటున్నప్పుడు మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం అయితే బ్లాక్ నెక్డ్ క్రేన్ అని ఏదైతే మనం కొంగ అంటున్నామో అలాంటి కొంగని కేంద్రపాలిత పక్షిగా లడఖ్ కేంద్రపాలిత పక్షిగా ప్రకటించుకోవడం జరిగింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి రాధాకృష్ణ మాథుర్ ప్రకటించారు. ఇక నెక్స్ట్ మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ కూడా ఒక సంబంధించిన పక్షిని ప్రకటించుకుంది. ఏదంటే కిల్జ్ పీసెంట్ కిల్జ్ పీసెంట్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి పక్షిని అలా ప్రకటించుకోవడం జరిగింది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత పక్షిగా. సో ఆ నేపథ్యం ఇక్కడ చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ మనకు ఒకటి అడగడానికి ఉంటుంది, భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా వాతావరణ మార్పులపైన 2047 డిక్లరేషన్ పక్కే 2047 డిక్లరేషన్ పేరుతో ఒక తీర్మానం చేసింది, ఒక ప్రకటన విడుదల చేసింది అన్నప్పుడు అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి పేమా ఖండు. సో పేమా ఖండు అనేవారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్న వారు ప్రజెంట్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా అనేవారు అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం, మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక గ్రామం మనకి వార్తల్లో ఉంది. అంతేకాకుండా ఎంతో ముఖ్యమైనటువంటి గ్రామం. గతంలో ఆచార్య వినోబా భావే చేత అక్కడే భూదానోద్యమం కూడా ప్రారంభించబడింది. ఆ ప్రాంతమే భూదాన్ పోచంపల్లి. మరి అలాంటి భూదాన్ పోచంపల్లి మరి దేశంలో ఒక సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చేత ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ చేత మన భారతదేశంలో ఒక ఉత్తమ పర్యాటక గ్రామంగా ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా టూరిస్ట్ విలేజ్గా ప్రకటించబడింది భూదాన్ పోచంపల్లి. సో మరి ఈ యొక్క అవార్డుని మన ప్రభుత్వం ఎప్పుడు తీసుకోబోతుందంటే ఇక్కడ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరగబోతున్న 24వ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సమావేశంలో దాన్ని ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఎలా అడగడానికి ఉంటుందంటే దేశంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే మనకు స్పెయిన్ రాజధాని ఉందో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి ఈ సంస్థ చేత తొలిసారిగా ఇది మనకి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయబడ్డ గ్రామం భూదాన్ పోచంపల్లి. ఇది తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంబంధించినటువంటి గ్రామం అనేది ఉన్నదండి. ఇది ఒక మండలంగా కూడా ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. అంతేకాకుండా భూదాన్ పోచంపల్లి అనేది ఇక్కడ భూదాన్ ఉద్యమంతో పాటుగా
సో అక్కడ వస్త్ర పరిశ్రమ కూడా చాలా పేరుగాంచింది. పర్టికులర్గా చేనేత పరిశ్రమకి, హ్యాండ్లూమ్కి చాలా పేరుగాంచింది. అంతేకాకుండా పోచంపల్లి చీరలు అని చెప్పేసి, ఇక్కతు చీరలు అని చెప్పేసి, దాంతోపాటుగా తెలియా రుమాల్ ఇలాంటి వాటికి కూడా పేరుగాంచింది. అఫ్ కోర్స్ తెలియా రుమాల్ భూదాన్ పోచంపల్లితో పాటు ఇక్కడ మనకి పుట్టపాక ప్రాంతం కూడా పేరుగాంచింది. అదే జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే పుట్టపాక. అంతేకాకుండా ఇటీవల కాలంలో తెలియా రుమాల్ శారీని కూడా ఆవేదన చేయడం జరిగింది. దీనికి ఇటీవల కాలంలో కేంద్ర జౌళి శాఖ వాళ్ళు, టెక్స్టైల్ మినిస్ట్రీ వాళ్ళు సో జాతీయ ఒక ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఇవ్వడం అనేది కూడా జరిగిందండి. సో ఈ పాయింట్ చూసుకుంటూ సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. మరొకటి ఇక్కడ మనం గమనించినట్లయితే పర్యాటక అని చెప్పేసి అన్నప్పుడు మనకు వచ్చే మరొకన్ని అంశాలు చూసినట్లయితే సో మరి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అని చెప్పేసి అంటాం. సో మరి ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయంగా మనం పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27 నిర్వహిస్తాం. మరి జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామంటే జనవరి 25న కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ఒకనా అంటార్టికా ప్రాంతంలో మనం వివిధ సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఎన్నో యాత్రలను చేపడుతూ ఉన్నాం. పర్టికులర్గా గోవాలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్ అనే సంస్థ ఏదైతే ఉందో NCPOR అని చెప్పేసి అంటే ఇది గోవాలోని పనాజీలో ఉంది. ఈ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీజన్ సంబంధించిన ఏదైతే పోలార్ రీసెర్చ్ ఉందో అంటే ధ్రువ ప్రాంతాలని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీసెర్చ్ సంస్థ సో మరి ఈ యొక్క అధ్యయనం చేపడుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు, దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి కొన్ని అక్కడ వెళ్ళి అంటార్టికా ప్రాంతంలో మంచు ప్రాంతం కాబట్టి, ధ్రువ ప్రాంతం కాబట్టి అక్కడ కొన్ని రోజుల నుండి వివిధ ప్రయోగాలు, వివిధ పరిశోధనలు చేస్తున్నారు. అయితే మనకి తొలిసారిగా మనమైతే 1981లో అంటార్టికా యాత్రను చేశాం. మన భారత శాస్త్రవేత్తల బృందం తొలిసారిగా అంటార్టికాలో పరిశోధన యాత్రను ఎప్పుడు చేసిందంటే 1981లో. సో అంతేకాకుండా అక్కడికి వెళ్ళినటువంటి మన భారత ఒక బృందం, శాస్త్రవేత్తల బృందం అక్కడ ఒక సంబంధించినటువంటి ఒక పరిశోధన కేంద్రాన్ని, ఒక విడిది కేంద్రంలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పరిశోధన గురించి. అది దక్షిణ గంగోత్రి. సో అంటార్టికాలో భారత్ ఏర్పాటు చేసినటువంటి తొలి పరిశోధన కేంద్రంగా ఏమని పిలుస్తామంటే దక్షిణ గంగోత్రి 1983లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సుమారుగా 40 సంబంధించినటువంటి ఒక పర్యటనలు, 40 యాత్రలు జరిగినాయి మన భారతదేశం చేత. నేషనల్ సెంటర్ ఫర్ ది ఈ పోలార్ ఓషన్ రీసెర్చ్ ఏదైతే అంటున్నామో దాని చేత మొత్తం కూడా 40 యాత్రలు జరిగేది. ఇప్పుడు 41వ ఒక భారత శాస్త్రవేత్తల బృందం మళ్ళీ ఇప్పుడు అంటార్టికాకి వెళ్ళడం జరిగింది. 41st ఇండియాస్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అంటే అక్కడ వెళ్ళడం అనమాట. సో ఒక యాత్రకు వెళ్ళడం, అక్కడ పరిశోధనకి వెళ్ళడం అని అర్థం వస్తుంది. సో దానికి వెళ్ళడం జరిగింది. ఇందులో ఈ యొక్క గ్రూప్లో 23 మంది సైంటిస్టులు బయలుదేరారు. మరి ఆల్రెడీ మనం భారతదేశం గతంలోని మన భారత శాస్త్రవేత్తల బృందం అంటార్టికాలో తొలిసారిగా దక్షిణ గంగోత్రి అనే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరి తర్వాత 1988లో మైత్రి అనే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2021లో మనకి భారతి అని చెప్పేసి సంబంధించినటువంటి మరో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో ఇది మనకి భారతి అనే పేరుతో మరో పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మనం చూసినట్లయితే సో ఇప్పటివరకు ఎన్ని పరిశోధన కేంద్రాలు ఉన్నాయంటే 3 పరిశోధన కేంద్రాలు ఉన్నాయండి అక్కడ. అయితే కానీ ప్రజెంట్ అయితే 2 మాత్రమే అక్కడ పరిశోధన చేయడానికి అనువుగా ఉన్నాయి, మైత్రి అండ్ భారతి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి మన భారత శాస్త్రవేత్తల బృందం భారతీయ సంబంధించినటువంటి పరిశోధన కేంద్రంలో జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది అమరీ ఐస్ షెల్ఫ్, ఈ అమరీ ఐస్ షెల్ఫ్ అనే ప్రాంతంలో వాళ్ళు ఈ యొక్క జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ పైన వాళ్ళు పరిశోధన చేయబోతున్నారు. మైత్రి అనే పరిశోధన కేంద్రంలో అయితే ఇక్కడ సో రీకానైసెన్స్ సర్వేస్ అండ్ ఒక ప్రిపరేటరీ వర్క్ పైన వాళ్ళు పరిశోధన చేయబోతున్నారు అనమాట. సో మనకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే 41వ అంటార్టికా యాత్ర అనేది ఎప్పుడు ప్రారంభించబడింది, లేదా అక్కడ ఉన్నటువంటి మన భారత్ అంటార్టికాలో ఏర్పాటు చేసినటువంటి పరిశోధనశాలలు ఏంటంటే దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. ప్రజెంట్ అయితే వర్క్లో ఉన్నవి, ఉపయోగంలో ఉన్నాయంటే మైత్రి అండ్ భారతి ఉపయోగంలో ఉన్నాయి. అండ్ మరో విషయం ఏంటంటే NCPOR ఎక్కడ ఉందంటాడు, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్ అనేది ఎక్కడ ఉంది అంటే దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గోవా, క్యాపిటల్ సిటీ పనాజీలో ఉందండి. ఇక నెక్స్ట్ అండి మనకి S-400 మిజైల్ సిస్టమ్. మరి 2018లో మన భారత్ ఒక అమెరికా డాలర్లో చూసినట్లయితే 5 బిలియన్ల ఒప్పందం చేసుకుంది. ఎవరితో అంటే రష్యాతో. సో మరి రష్యాతో మనకి ఒప్పందం చేసుకుంది. S-400 మిజైల్ సిస్టాన్ని
ఎవరు తయారు చేస్తారంటే రష్యానే తయారు చేస్తుంది. మరి అలాంటి రష్యా తయారు చేస్తున్నప్పుడు 2018లో ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పుడు మనకి మన భారత్కి S-400 మిజైల్ సిస్టమ్ అనేది వాళ్ళు పంపిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మనకి వార్తల్లో ఉంది. మధ్యలో కొద్దిసేపు కొన్ని సంబంధించిన కారణాల వల్ల ఆగిపోయింది. కారణం ఏంటంటే అమెరికా ఒకసారి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఏంటంటే కాట్సా అనే చట్టం తీసుకురావచ్చింది. ఎవరైతే రష్యా కానివ్వండి, ఏ దేశం అయితే ప్రపంచంలో రష్యా కానివ్వండి, ఇరాన్ దేశాలు కానివ్వండి, నార్త్ కొరియా, ఈ 3 దేశాలతో ఎవరైతే రక్షణపరమైన ఒప్పందాలు చేసుకుంటున్నారో రష్యా, ఇరాన్, నార్త్ కొరియా దేశాలు, అలాంటి రక్షణపరమైన ఒప్పందాల విషయంలో అమెరికా యొక్క ఆమోదం అవసరము అని చెప్తుంది కాట్సా ఒప్పందం. కాట్సా అంటే ఏంటంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్గా పిలుస్తామండి. ఓకేనా, శాంక్షన్ యాక్ట్ అంటాం. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఇది 2017లో అమెరికా తీసుకొచ్చింది. తద్వారా ఏమైందంటే అమెరికా వ్యతిరేకించింది. ఎందుకోసం భారత్ నుండి ఇలాంటి సంబంధించినటువంటి ఒక డిఫెన్స్ సిస్టాన్ని మీరు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ భారత్ తర్వాత అమెరికా దేశాల మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కానివ్వండి, కమ్యూనికేషన్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ కానివ్వండి, ఇలాంటి ద్వారా మళ్ళీ ఇప్పుడు ఒప్పందం క్లియర్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకి రష్యా మనకి ఏమవుతుందంటే S-400 మిజైల్ సిస్టమ్ని ఇస్తుందన్నమాట. అది రావడం ప్రారంభించడం జరిగింది. ఈ S-400 ట్రయబ్ క్షిపణి వ్యవస్థ యొక్క ప్రత్యేకత మరొకటి ఉంది. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, అంటే ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది. 400 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. మరి అత్యాధునికమైనటువంటి ఒక క్షిపణి వ్యవస్థగా S-400 మిజైల్ సిస్టము ఉందన్నమాట. మనకి ఎగ్జామినేషన్లు అయితే గతంలో కూడా రావడం జరిగింది. ఆ ఒప్పందం జరిగినప్పుడు 2018లో జరిగిన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చింది. భారత్ ఏ దేశం నుండి S-400 క్షిపణి వ్యవస్థను తీసుకుంటుంది లేదా కొనుగోలు చేస్తున్నప్పుడు అది రష్యా నుండి కొనుగోలు చేస్తుంది. గతంలో ఎగ్జామ్స్లో వచ్చింది ఏంటంటే రష్యా భారత్ S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే విషయంలో అమెరికా ఇక ఏ యొక్క ఒప్పందం, ఏ యొక్క చట్టం అనేది ఇక్కడ అడ్డుపడుతున్నప్పుడు కాట్సా అంటాం. దాని యొక్క కాట్సా యొక్క అబ్రివేషన్ ఏంటంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి S-400 మిజైల్ సిస్టమ్ రష్యా నుండి తీసుకొసుకున్నటువంటి ఒక సిస్టమ్ అన్నమాట. రాష్ట్ర రక్షా సంపరన్ పర్వ్ అని చెప్పేసి ఉందండి. ఏంటి మరి ఒక రక్షా సంపర్న్ పర్వ్ అనేది ఏంటంటే ఇది దేశంలో మనకి ఎక్కడైతే ఇప్పుడు మనకి ఒక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి మనకి ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఎందుకోసం అంటే మనకి ఇక్కడ భారతదేశ స్వాతంత్రానికి ఏంటంటే ఇక్కడ మనకి తెలుసు ఫ్రెండ్స్ 75 సంవత్సరాలు ఎత్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో 75 నగరాల్లో, దేశంలో 75 నగరాల్లో ఏం చేయడం జరిగిందంటే పెద్ద ఎత్తున మనకి స్వాతంత్రం సంబంధించినటువంటి సమరయోధుల గురించి చెప్పడం కానివ్వండి, స్వాతంత్రం గురించి చెప్పడం కానివ్వండి, దీంతో పాటుగా ఒక నగరాల యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం అనే ప్రధాన ఉద్దేశంతో ఆ నగరాల్లో జన్మించి ఆ విధంగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఆ పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ వాళ్ళు నవంబర్ 17 నుండి నవంబర్ 19, 2021లో రాష్ట్ర రక్షా సంపరన్ పర్వ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది ఝాన్సీ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఝాన్సీ, మనందరూ కూడా తెలుసండి ఝాన్సీ లక్ష్మీబాయి ఆ ప్రాంతం. అంతేకాకుండా నవంబర్ 19 ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జయంతి కూడా ఉంది. ఈ రోజు కలిసి వచ్చే విధంగా ఈ 3 days అక్కడ ఉత్సవాలు నిర్వహించి ప్రజల్లో మరింతగా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఉంటుందండి. ఇది మనకి రాష్ట్ర రక్ష సంపరన్ పర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రారంభించారు, దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అనేది కూడా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్, కేంద్ర రక్షణ శాఖ ప్రారంభించింది. ప్రజెంట్ అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి, వారే రాజ్నాథ్ సింగ్. ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అన్నమాట ఆ సంబంధించిన విలేజ్లో. ఓకేనా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర రక్ష సంపరన్ పర్వుని ఎక్కడ నిర్వహించారు, నవంబర్ 17 to నవంబర్ 19 అన్నప్పుడు ఝాన్సీలో నిర్వహించడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక నావికా విన్యాసాలు సిట్ మ్యాక్స్ అంటే అని చెప్పేసి సిట్ మ్యాక్స్ ఏంటి మరి సిట్ మ్యాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ సింగపూర్, ఇండియా, థాయిలాండ్ మెరైన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఏదైతే మెరైన్ అంటున్నామో, నేవల్ అంటున్నామో ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే నావికా విన్యాసాలు. ఈ నావికా విన్యాసాలని మనకి నిన్న మొన్న అంటే నవంబర్ 15 మరియు 16, 2021లో అండమాన్ సముద్రంలో నిర్వహించడం జరిగింది. మన భారతదేశం నుండి కూడా INS కర్ము పాల్గొనడం జరిగింది. ఇది
మనకి సిట్ మ్యాక్స్ విన్యాసాలు అండి, సిట్ మ్యాక్స్ విన్యాసాలు, నావిక విన్యాసాలు. మనకి ఇక్కడ అడుగుతుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టడానికి కూడా ఉంటుంది. చూడండి సిట్ మ్యాక్స్లో ఎస్ అంటే ఇక్కడ సింగపూర్ అండి, ఐ ఇండియా, అండ్ టీ అంటే థాయిలాండ్ దేశాలు పాల్గొంటున్నటువంటి ఒక నావికా విన్యాసాలు. 3 దేశాలు పాల్గొనడం జరిగింది అండమాన్ సముద్రంలో. అంటే విన్యాసాల పేరేంటి, విన్యాసాలు ఎక్కడ జరిగాయి, ఆ సముద్ర ప్రాంతం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గానే ఉంటుందండి. ఇప్పుడు ఇటీవల కాలంలో చూశారు మనం ఇక్కడ మలబార్ విన్యాసాలని జరిగాయి. మరి మలబార్ విన్యాసాలు 2021లో 2 చోట్ల జరిగాయి. ఒకటి పసిఫిక్ సముద్రంలోని గువామ్ దీవులో జరిగాయి, మరొకటి 2వ దశ మలబార్ విన్యాసాలు 2021లో మనకు విశాఖపట్నంలో జరిగాయి బంగాళాఖాతంలో. సో కాబట్టి మనకి అడగడానికి ఉంటుంది, ఇదొక మలబార్ విన్యాసాలు అనేది నావికా విన్యాసాలు. ఏ దేశాలు పాల్గొంటున్నాయి మలబార్ విన్యాసాలు అంటే క్వాడ్ దేశాలు పాల్గొంటున్నాయి. ఏంటి క్వాడ్ దేశాలు అంటే ఇక్కడ అమెరికా, తర్వాత భారత్, తర్వాత జపాన్ అండ్ ఆస్ట్రేలియా అండి. ఇలా 4 దేశాలు పాల్గొన్నటువంటి విన్యాసాలే మలబారు విన్యాసాలు అని చెప్పేసి అంటాం, ఆస్ట్రేలియా. సో మనకి ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. క్వాడ్ అంటే ఏంటంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అన్నటువంటి విన్యాసాలు అంటే ఈ ఒక ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక సంబంధించిన అభివృద్ధి తెలుసుకోవాలి, చైనా యొక్క ఆధిపత్యాన్ని ఆ విధంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ చతుర్భుజ కూటమి ఏర్పడింది. దీని నేపథ్యంలోనే మలబార్ విన్యాసాలు ప్రతి ఏటా 2020 నుండి 2 సార్లు జరుగుతున్నాయి అన్నమాట ఏటా. అది ఆ పాయింట్ చూసుకోవాలి. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి, మన వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, శాస్త్రీయ పరిశోధన సంస్థలు కానివ్వండి, పేరు మార్చుకుంటున్నప్పుడు వాటిపైన మన బిట్స్ అనేది ఎగ్జామ్లో వస్తున్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఉన్నారు. సో గతంలో పనిచేయడం జరిగింది. వారు ఉన్నప్పుడే మనకి రఫేల్ సంబంధించినటువంటి రఫేల్ ఒక యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కూడా జరిగింది భారత్ ఫ్రాన్స్ల మధ్య. అంతేకాకుండా వారు గోవా ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది. సో వారే మనోహర్ పారికర్. సో మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రితో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తూ సో మరి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని రక్షణ శాఖకు సో పేరు తెచ్చుకోవడం జరిగిందండి. ఈ నేపథ్యంలోనే పేరు తేవడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనోహర్ పారికర్ పేరుతో అక్కడ ఉన్నట్టు ఒక ఇన్స్టిట్యూట్ని అంటే పేరు పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే న్యూఢిల్లీలో ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్, అదేంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్, డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తున్నటువంటి, మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి, కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ది డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్, ఇన్స్టిట్యూట్ ఫర్ ది డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ అనే ఒక సంస్థ పేరుని ఏమని పేరు మార్చడం జరిగిందంటే మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్గా మార్చడం జరిగింది. అంటే మనోహర్ పారికర్ గారి పేరుని యాడ్ చేయడం అనేది జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఎందుకోసం అంటే ప్రముఖుల పేర్లు ఆ విధంగా పెట్టినప్పుడు గతంలో అడగడం జరిగింది. ఇప్పుడు ఒక మనకి ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ఉండింది మన ఢిల్లీలో. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకి ఇటీవల ఏ పేరు పెట్టడం జరిగింది అంటారు? ఎవరంటే కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ. అంటే అరుణ్ జైట్లీ జ్ఞాపకార్థం ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కి వాళ్ళు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది అరుణ్ జైట్లీ గతంలో వారు బతుకున్నప్పుడు. అందుకోసమే వారి చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అరుణ్ జైట్లీ స్టేడియంగా నామకరణం చేయడం జరిగిందండి. సో ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇక నెక్స్ట్ అండి మనకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటాం. ఎవరైతే క్రికెట్ రంగానికి విశేషమైన కృషి చేస్తున్నారో వారికి 2009 సంవత్సరం నుండి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఏం చేస్తుందంటే సో హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఒక హోదా ఇస్తుంది, వాళ్ళ గుర్తింపు అనేది ఇస్తుంది అంతర్జాతీయ క్రికెట్ సంఘం తరపున. ఇలా ఇప్పటివరకైతే 103 మంది పొందారు. ఇప్పుడు మరో 3కి అవకాశం రావడం జరిగింది. వారే మహిళే జయవర్ధన్ అండి. వీరు శ్రీలంక క్రికెటర్. వారు అంతర్జాతీయ క్రికెట్కి చేసిన సేవలకు గాను ఐసీసీ ఏం చేసిందని వారికి హాల్ ఆఫ్ ఫేమ్ హోదా ఇచ్చింది. అండ్ దక్షిణాఫ్రికాకు చెందినటువంటి షౌన్ పోలాక్ అండ్ శ్రీలంకకు చెందినటువంటి ఒక జెనెట్ బ్రిటన్. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి హోదా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకైతే 106 మంది ప్లేయర్స్కి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ 3తో కలుపుకొని. ఇక నెక్స్ట్ అండి మనకి దేబాశిష్ ముఖర్జీ. ఇతను ఒక రచయిత అండి. దేబాశిష్ ముఖర్జీ రాసినట్టు ఒక పుస్తకం మనకి ఇటీవల వార్తల్లో ఉంది, ద డిస్రప్టర్ ఔ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ షూక్ ఇండియా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటంటే షూక్ ఇండియా అంటే ఇక్కడ ఎలా దాన్ని ఒక మన ఇండియాలో తీసుకున్న మన భారత ప్రధానిగా ఒక విపి సింగ్ అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తీసుకున్న నిర్ణయం అనేది ఇండియాని ఎలా మార్చేసింది, ఎలా ఇండియా మొత్తం ఆలోచించింది, ఇండియా ఎలా మొత్తం షేక్ అయింది అని చెప్పేసి ఒక అర్థంతో ఆ యొక్క పుస్తకం రాయడం జరిగింది. అంటే ఇది రాజకీయ అంశాలపైన రాయడం జరిగింది కాబట్టి మనకి ఈ ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. ద డిస్రప్టర్ ఔ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ షూక్ ఇండియా. ఎవరండి వారు రాసిన వారు? దేబాశిష్ ముఖర్జీ. సో ఆ పాయింట్ మనం ఇక్కడ పుస్తకాలు రచయితల విషయంలో
ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పైన లేటెస్ట్ బుక్స్ పైన మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2031 వరకు జరగబోతున్నటువంటి వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్లకి ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తాయో, ఏ దేశాలు హోస్ట్ చేస్తాయో అది చెప్పడం జరిగిందనమాట. అది ప్రకటించడం జరిగింది. ఐసీసీ అంటే మనం ఇంతపై డిస్కస్ చేసాం. ఆల్ ఆఫ్ ఫేమ్ విషయంలో ఇంతవరకు 106 మందికి ఇచ్చారని. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. అయితే మరి ఐసీసీకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటారు? ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ మరి క్రికెట్ కౌన్సిల్కి ప్రజెంట్ చైర్మన్గా పనిచేసిన వారు ఎవరంటే ఓకేనా, న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి గ్రేగ్ బార్క్లేనండి. ఎవరండి? గ్రేగ్ బార్క్లే. సో ఈ పదవిలో ఉన్నారు. సో ఈ నేపథ్యం చూసుకోవాలండి. మన అంతేకాకుండా మన దేశంలో కూడా బీసీసీఐ అంటాం, భారత క్రికెట్ నియంత్రణ మండలి. మరి బీసీసీఐకి అయితే అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు సౌరవ్ గంగూలీ. అలా కాకుండా ఇటీవల కాలంలో భారత సీనియర్ క్రికెట్ టీంకి కోచ్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రాహుల్ ద్రావిడ్. మరి భారత సీనియర్ క్రికెట్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా నియమితులైన వారు దిలీప్ అండి. సో అలాంటి నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఐసీసీ కప్పుకు సంబంధించిన విషయాలు చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2031 వరకు జారీ చేసినటువంటి ఆ యొక్క కప్పులు ఎక్కడ నిర్వహిస్తారు, ఆ ట్రోఫీలు, ఆ సంబంధించిన పోటీలు, అంతేకాకుండా అవి ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తే ఒకసారి చూద్దాం. T20 కప్ అంటారు, T20 ప్రపంచ కప్ అంటాం. మనం రీసెంట్గా మనకి యూఏలో నిర్వహించడం జరిగింది T20 కప్. సో ఆ పాయింట్ మనం తెలుసు, మనకి ఒక ఆస్ట్రేలియా గెలిచింది, న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచింది. మరి T20 కప్ 2024లో ఎవరు నిర్వహించబోతున్నారంటే అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయండి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు అంటే ఇట్లా నిర్వహిస్తే అమెరికా ఒక అంతర్జాతీయ ఒక క్రికెట్ కప్ను నిర్వహించినటువంటి దేశంగా అంటే అమెరికా గుర్తించబడబోతుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ అంటాం. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ నిర్వహించబోతుంది. మళ్ళీ ప్రపంచ T20 కప్ 2026లో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. గమనించండి, 25లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తుంది. T20 కప్ 2026లో భారత్, శ్రీలంకలు మళ్ళీ సంయుక్తంగా నిర్వహిస్తాయి ప్రపంచ T20 కప్ను. మరి వన్డే ప్రపంచ కప్ 2027లో ఎక్కడ నిర్వహించబోతున్నారు? మరి వన్డే ప్రపంచ కప్ 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా అంటే ఆఫ్రికా ఖండ దేశాలు ఈ 3 సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. మరి T20 ప్రపంచ కప్ 2028లో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే మళ్ళీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిర్వహించబోతున్నాయి. మళ్ళీ చూడండి ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ అండి. లాస్ట్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మనకి పాకిస్తాన్ నిర్వహిస్తుంది. 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ నిర్వహిస్తుంది. మళ్ళీ 2 ఇయర్స్ కోసం జరుగుతుంది T20 కప్. కాబట్టి T20 కప్ 2030లో ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వాళ్ళు నిర్వహించబోతున్నారు. మరి వన్డే ప్రపంచ కప్ 2031లో వన్డే ప్రపంచ కప్ 2031ని ఎవరు నిర్వహించబోతున్నారంటే భారత్, బంగ్లాదేశ్. మీరు గమనించండి. సో భారతదేశం వన్డే ప్రపంచ కప్ 2031లో బంగ్లాదేశ్తో నిర్వహిస్తుంది. T20 కప్ 2026లో భారత్ ఒక శ్రీలంకతో కలిసి నిర్వహిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని 2029లో భారత్ నిర్వహిస్తుంది. సో ఈ సంబంధించినటువంటి టోర్నమెంట్స్ పైన మనకు ఆడడానికి ఉంటుందండి. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కప్పుల పైన ఉన్నటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ మరో అంశం మనకు వార్తల్లో నిలిచింది పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే అండి. ఇది అంటే భారతదేశంలో ఒక గొప్ప రహదారిగా ఇది గుర్తించబడుతుంది. అంటే దీనిపైన ఈ రహదారిలో అంటే ఇక సంబంధించినటువంటి బస్సులు వీటితో పాటుగా లారీలు వీటితో పాటుగా అంటే వాహనాలు అంటే జనరల్గా తిరిగే వాహనాలతో పాటుగా ఫస్ట్ టైం అన్నమాట మన దేశంలో ఏంటంటే యుద్ధ విమానాలు కూడా, యుద్ధ హెలికాప్టర్లు కూడా దిగే రన్వేని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిపైన అంటే దిగడమే కాదు, టేకాఫ్ కావడానికి అండ్ ల్యాండ్ కావడానికి ఏర్పాట్లు ఉన్నాయన్నమాట. సుకోయ్ యుద్ధ విమానాలు, మిరాజ్ యుద్ధ విమానాలు, జాగ్వార్ లాంటి యుద్ధ విమానాలు కూడా దిగుతాయండి ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే పైన. మరి ఇలాంటి రన్వే అనేది ఇలాంటి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్రెస్ వే అనేది ఎక్కడ కలదు అంటే అది లక్నోలో ఉందండి. లక్నో నుండి అది ఆజంఘర్లోని అంటే జిల్లాలోని గాజీపూర్ వరకు నిర్మించడం జరిగింది. అంటే సుమారు 340.8 కిలోమీటర్లు నిర్మించడం జరిగింది. లక్నో నుండి తూర్పు యూపీ ప్రాంతాలను మొత్తం కూడా కలుపుతుంది. దీన్ని November 16 ఇలాంటి ఒక గొప్ప ఎక్స్ప్రెస్ వేని November 16, 2021 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు C-130J అనే ఒక సూపర్ హెర్క్యులస్ విమానం ద్వారా వచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ వేలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ వద్ద దిగడం జరిగింది అనమాట. వారు కూడా విమానంలో ప్రయాణించి రావడం జరిగింది. ఎందుకంటే C-130J హెర్క్యులస్ విమానం ద్వారా, సూపర్ హెర్క్యులస్ విమానం ద్వారా. ఇది ఒక మన దేశంలో ఒక సంవత్సర రవాణా రంగంలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎంత దూరం నిర్మించారు, ఏ ప్రాంతాల మధ్య నిర్మించారు,
దీనిపై ఎలాంటి ఒక యుద్ధ విమానాలు కూడా దిగే కెపాసిటీ ఉంది. భారత ప్రధాని ఒక సుల్తాన్పూర్లో దీన్ని ప్రారంభించినప్పుడు ఏ విమానంలో వచ్చి చేశారో ఆ యొక్క ప్రారంభోత్సవం అంటే C-130J సూపర్ హెర్క్యులస్ విమానం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి నవంబర్ 17, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.